హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే స్పెషల్గా ఏమైనా చేసుకుందాం అనేసి ఈవినింగ్ ఇక కొద్దిగా ఇంట్లో దోసపిండి ఉన్నింది. అందుకనేసి ఆ దోశలోకి కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి తరిగి ఉల్లి దోశ వేసుకున్నానండి. చాలా టేస్ట్గా వచ్చింది. అసలు ఎంత బాగుందంటే అంత టేస్ట్గా ఉంది. మీరైనా ఇంట్లో ఎప్పుడైనా ఇలా చేసుకోండి. పిండి కొద్దిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు నోటికి బాగుంటుంది రుచిగా. అసలు ఎన్నిసార్లు చేసుకునే బోరే కొట్టదండి ఈ దోశ. అంత టేస్ట్ ఉంటుంది. పిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు. దోశ వేసి పైన చల్లుకునే కంటే ఇలా వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది దోశ. బాగా ఒక్కసారి కలిపేసి పిండి పెనంకి మళ్ళీ ఆయిల్ వేసి కొద్దిగా ఆనియన్ రుద్దేసి వేసుకున్నామంటే నీట్గా లేస్తుంది దోశ కూడా, అతుక్కోదు ఎక్కడే. కానీ ఒక 3 గంటలు పిండి వేసేసి బాగా రౌండ్గా తిప్పుకొనేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు దోశ. ఎన్నిసార్లు తిన్నా అసలు బోరే కొట్టదు. నేనైతే ఒకరోజు దోశ వేసానంటే మరుసటి రోజు కంపల్సరీ ఈ దోశ వేసుకుంటాను. నాలాగే ఎంతమంది ఇలాగే దోశ వేసుకుంటారో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది ఈ దోశ. ఇలాగే సిమ్లో పెట్టి కాల్చుకున్నామంటే ఎంత బాగా వస్తుందో చూడండి. ఎంత రెడ్గా ఎంత బాగా కాలిందో. ఇలా వేసుకోండి దోశ, ఎంత బాగుంటుందో టేస్ట్గా. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.